ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ద డే 5 ఆఫ్ యాప్ డెవలప్మెంట్ సిరీస్. ఈరోజు మనం యాప్ యొక్క ఇంటర్ఫేస్ అండ్ యూఐ ఎలా ఉంటుందో చూద్దాము. మనం ఆల్రెడీ 50% ఆఫ్ యూఐ కంప్లీట్ అయింది అండ్ యూజర్ ఫ్లో ఎలా ఉంటుందో మీకు ప్రాక్టికల్గా చూద్దామని వీడియో తీస్తున్నాము. ఇది యాప్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ అనమాట. నేను ఇక్కడ ఎక్స్పో వాడుతున్నాను ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ బదులు. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇదంతా క్లౌడ్ కోడ్ నుంచి తీసుకున్నాం యూఐ, కానీ మేజర్ చేంజెస్ ఏమైనా ఉంటే చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సర్వీస్ పెట్టినాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో కార్పెంటర్ ఏదైనా సర్వీస్ నీడ్ ఉందనుకోండి, అక్కడ కార్పెంటర్ రిజిస్టర్ అవుతారు, అక్కడ నుండి మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. అండ్ ఇలాగ కిరాణాస్, మిల్క్ డైరీస్ ఎక్సెట్రా ఇలా క్లిక్ చేసినట్లయితే మీకు దగ్గర ఉన్న షాప్ లొకేషన్ అది ఎంత దూరం ఉంది ఏంటి అవన్నీ చూపిస్తుంది. ఇప్పుడు మనం స్టార్టింగ్ కాబట్టి మీకు ఇక్కడ కిలోమీటర్స్ అనేది ఎక్కువ చూపిస్తుంది. మ్యాక్సిమం 500 మీటర్స్ దూరంలో ఉండేటట్టు పెడదాము. అండ్ ఇది ఫైండ్ షాప్స్. ఇక్కడ బై పిన్ కోడ్ కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. పిన్ కోడ్ ఎంటర్ చేసి వస్తుంది. అండ్ ఇక్కడ ప్రొఫైలు, మన బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇది యాప్ యొక్క మెయిన్ ఐడియా అనమాట. ఇది వచ్చేసి సైడ్ బారు. ఇక్కడ మనం లిస్ట్ యువర్ షాప్ దగ్గర వెండర్ యాప్కి కనెక్షన్ ఇస్తాము, దానికి క్రియేట్ అయ్యేటట్టు. ఇది బేసిక్ యూజర్ యాప్ అనమాట, మనం డెవలప్ చేయాలనుకుంది. అండ్ కమింగ్ వీడియోస్లో యాప్ యొక్క కంప్లీట్ ఇంటర్ఫేస్ అండ్ బ్యాక్ ఎండ్ ఏం వాడుతున్నాం ఏంటో తెలుసుకుందాము. థ్యాంక్ యూ అండ్ జై హింద్.